అందరికీ నమస్తే ప్రజలారా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వికారాబాద్ జిల్లాకు సంబంధించి ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రభుత్వం మొత్తం కూడా ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తాము, దానికి 1200 ఎకరాల భూమి కావాలి, మొత్తం కూడా డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. కానీ రైతులందరూ కూడా మా భూమిని మేము అసలు ఇవ్వలేము, మా భూమి మాకే ఉండాలి, మా భూమిలో మేమే కష్టపడి పని చేసుకుంటాము, మా భూమి ఇచ్చేది లేదు అంటూ కూడా రైతులు ప్రభుత్వానికి చెప్తా ఉన్నారు. ఇది కాస్త మొత్తం కూడా ధర్నాల వరకు వెళ్ళింది. రైతులు మొత్తం కూడా ఏదైతే వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలకు సంబంధించి రాపోల్, కాడ్లాపూర్ 2 గ్రామాలకు సంబంధించినటువంటి రైతులందరూ కూడా ధర్నాలు చేస్తూ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా, అంటే ప్రభుత్వం మా భూములని లాక్కోవడానికి ప్రయత్నిస్తుంది, ఇండస్ట్రియల్ పార్కు పేరుతో దాదాపు 1200 ఎకరాలు కూడా కావాలి అని చెప్తా ఉంది. అందులో భాగంగా మా రాపోల్, కాడ్లాపూర్ గ్రామాల రైతుల భూములను కూడా ప్రభుత్వం ఇవ్వాలి అంటూ కూడా మాకు జీవో జారీ చేసింది. సో దాంతో మేము ఇచ్చేది లేదు, మా భూమిలో మేమే కష్టపడి పని చేసుకుంటాము, ఎందుకంటే ఆ భూమిపైనే మా భవిష్యత్తు ఆధారపడి ఉంది, మా పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉంది. సో అటువంటి భూములని మేము ఇవ్వము అని చెప్పేసి రైతులందరూ కూడా ఏదైతే రాపోల్, కాడ్లాపూర్ ఉందో ఆ 2 గ్రామాల రైతులు కూడా ప్రభుత్వానికి ఒక క్లారిటీ ఇస్తా ఉన్నారు. మీరు డబ్బులు ఇచ్చినా లేకపోతే ఇంకేం ఇచ్చినా కూడా మా భూములు మాత్రం ఇచ్చేది లేదు, ఆ ఇండస్ట్రియల్ పార్కుని అవసరమైతే రద్దు చేసుకోండి, మా భూముల జోలికి మాత్రం రాకండి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. కాకపోతే అక్కడ వాళ్ళందరికీ కూడా వాళ్ళు దాదాపు గత 15 రోజులుగా కూడా నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు, ప్రభుత్వం పైన ఒక తిరుగుబాటు చూపెడతా ఉన్నారు. ఇదే సందర్భంలో అక్కడికి బీజేపీ పార్టీ నాయకులు కానీ, సిపిఎం పార్టీ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా వెళ్ళి ఆ రైతులకు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రైతుల పొట్టగొట్టి ప్రభుత్వం ఏదో ఒకటి మంచి పని చేస్తా అనుకుంటే అది మంచిది కాదు. రైతులని నాశనం చేసి, రైతుల పంటలని లాక్కొని, రైతులు కష్టపడేటటువంటి భూమిని, రైతుల జీవితమైనటువంటి భూమిని మీరు లాక్కొని ఏదో పార్కు చేస్తాం, అది చేస్తామని చెప్తే రైతుల ఉసురు ప్రభుత్వానికి తలుగుతుందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా మండిపడతా ఉన్నాయి. సో అసలు ఏం జరుగుతుంది? రాపోల్, కాడ్లాపూర్ గ్రామాల్లో రైతులు ఎందుకు అంత తీవ్రంగా ప్రభుత్వం పైన తిరుగుబాటు చూపెడతా ఉన్నారు? మొత్తం కూడా మాట్లాడదాం. అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని మీ అందరి వంతుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలకు సంబంధించి అటు సైడే ఒక ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తుందట ప్రభుత్వం. దానికి సుమారు 1200 ఎకరాల భూమి కావాలి. సో అయితే ఆ 1200 ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరిస్తూ వెళ్తుంది. అందులో భాగంగానే రాపోల్, కాడ్లాపూర్ ఈ 2 గ్రామాలు కూడా పరిగి మండలంలో ఉన్నాయి. ఆ గ్రామాలకు సంబంధించినటువంటి కొంతమంది రైతుల భూములు కూడా కావాలి, మీరు ఇవ్వండి మాకు, సో మేము డెవలప్మెంట్ చేస్తా ఉన్నాం, ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు చేస్తా ఉన్నాం, మీ భూమిని కూడా మాకు ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళకి జీవోనిచ్చిందట, జీవో జారీ చేసిందట. అయితే రైతులు ఒక్కసారిగా జీవో చూసిన తర్వాత ఆశ్చర్యానికి గురైపోయి, అరే మేము కష్టపడేటటువంటి భూమి, మా భవిష్యత్తుని ఆ భూమి పైన పెట్టుకొని ఆధారపడి ఆ భూమిలోనే, అంటే మాకు నష్టం వచ్చినా, లాభం వచ్చినా, కష్టం వచ్చినా, ఏదొచ్చినా కూడా దానిపైనే ఆధారపడి దాంట్లోనే ఇంత గింజలు పెట్టుకొని దాంట్లోనే మా భవిష్యత్తుని పెట్టుకొని ఆధారపడి మా పిల్లలని పోషించుకుంటూ బతుకుతా ఉన్నాము. ఆ భూమే మాకు జీవనాధారము, మా పిల్లల భవిష్యత్తు కూడా ఆ భూమే. సో అటువంటి భూమిని మీరు వచ్చి జీవో ఇవ్వగానే మీ చేతిలో పెట్టడానికి మేము ఇక్కడ ఖాళీగా కూర్చోలేదు, మేము కష్టపడి పని చేసుకుంటా ఉన్నాము, అది మా భూమి, పట్టా పాస్బుక్లు కూడా మా దగ్గర ఉన్నాయి, సో మేము ఇచ్చేదైతే లేదు, మీరు ఏమైనా చేసుకోండి, అవసరమైతే ప్రభుత్వం ఇండస్ట్రియల్ పార్క్ ని రద్దు చేసుకోండి, కానీ భూములు మాత్రం మేము ఇవ్వము, మా భూమి మా హక్కు, మేము ఏమైనా చేసుకోవచ్చు, మాకు స్వేచ్ఛ ఉంది, మీరు ఇష్టం వచ్చినట్టు లాక్కుంటాము, భూమిని లాక్కొని ఏదో డెవలప్మెంట్ చేసుకుంటామంటే కనుక ఊరుకునేది లేదు అని చెప్పేసి రైతులందరూ కూడా నిజంగా వాళ్ళ ఆవేదన, వాళ్ళ కన్నీళ్లు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. అక్కడ మొత్తం కూడా అమ్మలు, అక్కలు వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఏడుస్తూ ప్రభుత్వానికి చెప్తా ఉన్నారు, దయచేసి మా భూముల జోలికి రాకండి, దయచేసి మమ్మల్ని బతకనివ్వండి, మా పిల్లల భవిష్యత్తు కూడా ఆ భూమిపైనే ఆధారపడి ఉంది, ఇప్పటికైనా మమ్మల్ని అర్థం చేసుకొని దయచేసి ఇక్కడ నుంచి ప్రభుత్వం వేరే దగ్గర వేసుకొని, లేకపోతే మా భూములని విడిచిపెట్టి వేరే భూమిని తీసుకునే ప్రయత్నం చేయండి, కానీ మా జోలికి రాకండి. ఏదో సామాన్య బ్రతుకులు, మా పేద మధ్యతరగతి కుటుంబాలు ఉన్నటువంటి 2 ఎకరాలు ఎకరా భూమిని కూడా మీరు లాక్కుంటే మేము ఏం చేయాలి, మా బ్రతికేం కావాలి, మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, మేము ఎలా బ్రతకాలి, ఆ భూమిపైనే మేము ఆధారపడి బతుకుతా ఉన్నాము, ఇంత కూలో నాలో చేసుకొని దాంట్లోనే ఇన్ని గింజలు పెట్టి అది లాభం వచ్చినా నష్టం వచ్చినా కూడా అందులోనే చేసుకొని బ్రతుకుతా ఉన్నాం. మరి ఒక్కసారిగా వచ్చి ఇవాళ మీరు మా నోటికాడి బుక్కని లాక్కొని తింటామంటే
అది చాలా మంచి పద్ధతి కాదు. దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని చెప్పేసి రైతు సోదరులందరూ కూడా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ఆవేదన చూస్తూ ఉంటే నిజంగా ఎవరికైనా కూడా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే రైతు లేనిదే, రైతు దేశానికి వెన్నెముక్క లాంటి వాడు అని చెప్పేసి మనం అక్కడక్కడ సామెతలు వింటూ ఉంటాం. కానీ ఇవన్నీ సామెతలు గోడల పైన అక్కడక్కడ ఫ్లెక్సీల పైన రైతు దేశానికి వెన్నెముక్క లాంటి వాడు, ఆ ముక్క లాంటి వాడు, ఈ ముక్క లాంటి వాడు అని చెప్పేసి చాలా చక్కటి కామెంట్లు. అంటే ఎట్లా రాస్తారంటే సామెతలు మొత్తం కూడా చాలా తీయగా, మొత్తం కూడా అరటి పండు తొక్క తీసి నోట్లో పెట్టినట్టుగా రాస్తారు. కానీ ఇక్కడ చూస్తే రైతుల భూములను లాక్కొని ఏదో డెవలప్మెంట్ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. అంటే మరి రైతు దేశానికి వెన్నెముక్క లాంటి వాడైతే అటువంటి రైతులు ఇవాళ రోడ్డులపైకి వచ్చి ఎండటెండలో చెప్పులు లేకుండా ప్రభుత్వం పైన ఆధారపడి వాళ్ళ భూములే, మరి వేరే భూములు కాదు, వాళ్ళ భూముల కోసం వాళ్ళే ఇవాళ కన్నీళ్లు పెట్టుకొని వాళ్ళు మొత్తం కూడా నిరసన వ్యక్తం చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? మన దేశంలో రైతు దేశానికి వెన్నెముక్క కదా. మరి అటువంటి రైతులు రోడ్డులపైకి వచ్చి అయ్యా మా భూముల జోలికి రాకండి అని చెప్పేసి వాళ్ళ భూములనే వాళ్ళు కాపాడాల్సుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. అంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు మనం రైతులకు ఎంత విలువ ఇస్తా ఉన్నాము, రైతు ఎంత దేశానికి వెన్నెముక్క అనేది ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. మీరు స్టేట్మెంట్స్ లో ఇవన్నిట్లో దేశానికి వెన్నెముక్క లాంటి వాడు అదే అని చెప్పేసి బాగానే పేపర్లలో ప్రకటనలు ఇస్తారు. కానీ వాస్తవంగా చూస్తేంది, మరి దేశానికి వెన్నెముక్క లాంటి వాడు అయితే రైతు, మరి అటువంటి రైతులను ఎందుకు ఇబ్బంది పెడతారా నాకు అర్థం కాదు. అటువంటి రైతులను ఎందుకు ఈ రకంగా రోడ్డులపైకి వస్తారు? రైతులు వాళ్ళ భూములని కాపాడుకోవడానికి వాళ్ళే రోడ్డులపైకి వచ్చి టెంటులు వేసుకొని అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి. దయచేసి మా భూముల జోలికి రాకండి, దయచేసి మమ్మల్ని బ్రతకనివ్వండి, మా కుటుంబాలు ఆ భూములపైన ఆధారపడి ఉన్నాయని చెప్పేసి వాళ్ళే వచ్చి అడుక్కుంటా ఉన్నారు. ఇదే మన దేశంలో ఉన్నటువంటి రైతులకు విలువ. రైతులని పోలీసుల చేత లాఠీ చార్జీలు చేపించడం. ఇక పోలీసు సోదరులను అయితే నిజంగా వాళ్ళ అత్యుత్సాహం మామూలుగా ఉండదు. ఎందుకంటే అక్కడ పాత బస్సులో పోయి ఇక్కడ ఏం చేయడానికి రాదు. అక్కడ పోతే మొత్తం కూడా వెనకకి మళ్ళీ వస్తారు వాళ్ళ దగ్గరికి పోయి పాత బస్సులా. మొన్న అక్కడ కూల్చడానికి వెళ్ళి రైడర్ అధికారులు అక్కడికి పోతే బెదిరించుడుతోనే మొత్తం వణికిపోతా ఉన్నారు పోలీసులు. ఎందుకంతగానో వణుకుతా ఉన్నారు? ఎందుకంతగానో మీకు భయం అవుతా ఉంది నాకు అర్థం కాదు. పేద ప్రజల జోలికి వచ్చి పేద ప్రజలు ఇప్పుడు ఎక్కడైతే ఈ రాపోల్ కార్నపూర్ గ్రామంలో ఉన్నటువంటి రైతులని గుంజి అందువల్ల క్యారవాన్లలో వేస్తా ఉన్నారు. పోలీసు వెహికల్స్ ఉంటాయి కదా, అందువల్ల గుంజి పడేస్తా ఉన్నారు. దయచేసి సార్ ఇడవండి సార్, మేము ప్రశాంతంగా ధర్నా చేస్తా ఉన్నాము, ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదు, ప్రశాంతంగానే చేసుకుంటా ఉన్నాము, ఎవరికి మా వల్ల ఇబ్బంది కావట్లేదు అని చెప్పేసి రైతులు చెప్తా ఉంటే నడవండా ఏంది మీరు ఇక్కడ చేసుకునేది, ఫస్ట్ అక్కడ పోలీస్ స్టేషన్ లో వచ్చి మాట్లాడుతురు అని చెప్పేసి గుంజి పడేస్తా ఉన్నారు రైతులని. మరి గాధైర్యం ఎందుకు ఇక్కడ పాత బస్సులో రాకొచ్చింది? ఎందుకు అక్కడ వణికిపోతా ఉన్నారు? అక్కడికి బయటతోనే చెమటలు ఎందుకు గారుతా ఉన్నాయి? అక్కడికి బయటతోనే రైతుల దగ్గరకు పెడతారు, గుంజి పడేస్తారు. పేదవాళ్ళ దగ్గరకు పెడితేనే మీ ప్రతాపం చూపెడతారు. మరి అక్కడ పోతే మాత్రం మీకు వణికిపోతారు. ఎందుకని నాకు అర్థం కాదు. మొన్న ఎందుకు కూర్చోలేదు? హైడ్రా అధికారులు వెళ్ళినప్పుడు పాత బస్సులో ఉన్నటువంటి అక్రమ కట్టడాలని ఎందుకు పోలీసులు కూర్చోలేదు? హైడ్రా అధికారులు ఎందుకు కూర్చోలేదు? చెప్పండి సమాధానం. పేదవాళ్ళు అంటే చిన్న చూపా? పేదవాళ్ళు అయ్యో సార్ వదిలిపెట్టండి అంటే అంతగానం వివక్ష చూపెడతారా? అంటే అయ్యో సార్ అనే కానీ మీరు ఇక రెచ్చిపోతారా? దయచేసి మర్యాదగా ప్రవర్తించాలి. ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి ఇష్టం వచ్చినట్టు చట్టం మా చేతిలో ఉంది, జాబ్ మా చేతిలో ఉంది, మా దగ్గర అధికారం ఉన్నది, చేతిలో లాఠీ ఉంది అనుకుంటే మంచిది కాదు. అది మీకు గుర్తుపెట్టుకోండి. మొన్న చూసినాం కదా ఇక్కడ ఏం జరిగింది మధ్యప్రదేశ్లో. 9 మంది పోలీసులకు, ఒక సిఐకి, 2 ఎస్ఐలకి, 6 మంది కానిస్టేబుల్కి ఉరిశిక్ష విధించింది కోర్టు. చట్టం ఎవరికైనా సమానమైనది గుర్తుపెట్టుకొని ప్రవర్తించండి. ఇష్టం వచ్చినట్టు చిన్న వాళ్ళ దగ్గర ఒక దెక్క, కోటేశ్వర్ల దగ్గర ఒక దెక్క, మధ్య అంటే పేద కుటుంబాల దగ్గర ఒక లెక్క ప్రవర్తిస్తే గనక తర్వాత చట్టం చూసింది అనుకో, చట్టం కనుక చట్ట రీత్యా ముందుకు వెళ్తుంది. అప్పుడు తర్వాత ఎవరికి ఇబ్బంది అవుతుంది అనేది ఒకసారి ఆలోచన చేసుకోండి. అది పేదవాళ్ళు అంటే కాదు మొత్తం ప్రతాపం చూపెట్టుడే మంచిది కాదు. అది ఇప్పటికైనా మేలుకోండి, మీరు ఇప్పటికైనా ఆలోచన చేసుకుంటారని చెప్పేసి చాలా మంచితనంతో చెప్తా ఉన్నాం. మంచితనంతో ఎవరైనా మీకు చెప్తే గనక అది నిజంగానే మీకు మా మాటల్లో మీరు వేరేగా అర్థం చేసుకుంటారు కావచ్చు, బహుశా అది మీకే వదిలేస్తాం. ఏది ఏమైనా కూడా వికారాబాద్ జిల్లాలో మొత్తం కూడా రాపోల్ కాడ్లాపూర్ 2 గ్రామాల ప్రజలు మొత్తం కూడా కన్నీరు మున్నీరు అవుతున్నారు. మొత్తం కూడా కన్నీళ్లు కారుస్తా ఉన్నారు. వాళ్ళ కష్టాలకి, వాళ్ళ కన్నీళ్ళకి వాళ్ళ నిజంగా ఒక సమాధానం ఏంటంటే ఆ భూములని విడిచిపెట్టి వేరే దగ్గర ప్రభుత్వం ఏమైనా పెట్టుకునే ప్రయత్నం చేయాలి. వాళ్ళ భూములు 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నాయి. చిన్న రైతులే, వాళ్ళకి ఏమి ఎకరాలు లేవు, కోటేశ్వరులు కాదు, ఏదో 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నాయి, చేసుకొని బతుకుతా ఉన్నారు చిన్న పేద కుటుంబాలు. అటువంటి వాళ్ళ దగ్గరికి పోయి అది కూడా ఇచ్చేసేయండి అని చెప్పేసి నోటికాడి బుక్కని లాక్కున్నట్టుగా ఆ భూమిని కూడా ఇవ్వండి అని చెప్పేసి జీవో జారీ చేస్తే వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఏం కావాలి వాళ్ళ బ్రతుకులు?
ఇదే వాళ్ళందరూ కూడా అడుగుతా ఉన్నారు ప్రభుత్వాన్ని, మా పరిస్థితి ఏం కావాలి సార్, మేము ఇప్పుడు ఎక్కడ పోవాలి, మీరు ఇంత దారుణంగా మాకు ఇప్పటికిప్పుడు జీవో ఇచ్చేసి భూమిని ఇచ్చేసేయండి అని చెప్తే మా పరిస్థితి ఏం కావాలి, మీరు డెవలప్మెంట్ చేయండి, మంచి అభివృద్ధి పనులు చేయండి, కార్యక్రమాలు చేయండి, మేము వద్దనట్లేదు. కానీ మా పొట్ట కొట్టి మీరు మంచితనం చేస్తామంటే, ఏదో ప్రాజెక్టులు కడతామంటే బాగుపడరు అని చెప్పేసి రైతులు చెప్తా ఉన్నారు. రైతుల పొట్ట కొట్టి ఏదైనా పని చేస్తే ప్రభుత్వం ఖచ్చితంగా రైతుల ఉసురు ప్రభుత్వానికి తాకుతుంది అని చెప్పేసి పెద్ద ఎత్తున రైతులందరూ కూడా ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ ఉన్నారు. మరి మొత్తం కూడా వికారాబాద్ జిల్లాకు సంబంధించి కార్లాపూర్ రాపూర్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అనేక పార్టీల నాయకులు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఎవరు మద్దతు ఇచ్చినా కూడా పోలీసుల తీరు మాత్రం అక్కడ నిజంగా మా మీడియా మిత్రులను కూడా కెమెరాలు గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు, మైకులు గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మీడియా వాళ్ళని అక్కడ అనుమతించే ప్రయత్నం చేయట్లేదు. ఎట్లా ప్రజాప్రభుత్వం అవుతుంది? ఇది ప్రజాప్రభుత్వమా? ప్రజాప్రభుత్వంలో ఒక మైకు పట్టుకొని అక్కడ పోయి స్వేచ్ఛగా మాట్లాడే ప్రయత్నం చేయడానికి మాకు లేదు కదా హక్కు. మైకు పట్టుకొని మమ్మల్ని అక్కడికి ఓనివ్వట్లేదు కదా. ఏంది మేము కోట్ల దందాలు చేస్తా ఉన్నామా, లేకపోతే ఏమైనా మేము టెర్రరిస్టులమా, లేకపోతే రేపిస్టులమా, ఉగ్రవాదులమా? ఏంది మేము? అరే పేద ప్రజలు ధర్నా చేస్తా ఉన్నారు, ఎందుకు ధర్నా చేస్తా ఉన్నారు, ఏంటి వాళ్ళ సమస్య ఏంటి ప్రజలందరికీ కూడా తెలియాలి కాబట్టి మైకు పట్టుకొని మా మీడియా సోదరులు అక్కడికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తారు. అంటే మీ ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తే మమ్మల్ని అక్కడికి ఓనియకుండా ఆపుతారా? ఎంతమందిని ఆపుతారు? చూద్దాం మరి ప్రభుత్వం ఏం చేస్తుందో. చేయండి మీరు, ఎంతమంది మీడియా మిత్రులను ఆపుతారో అది కూడా చూస్తాం కదా మేము. ప్రతి ఓరు మీడియా వాళ్ళపైన ప్రతాపం చూపెట్టుడే, రైతుల పైన ప్రతాపం చూపెట్టుడే, ఇది కరెక్ట్ కాదు. ఇది మీరు ఆపండి, చూస్తాం ఎంతమందిని ఆపుతారు. ఒకరిని ఆపితే 10 మంది ముట్టు కోసం, అర్థమవుతా ఉందా ప్రభుత్వానికి? ఒకరిని ఆపితే 10 మంది ముట్టు కోసం అని చెప్తా ఉన్నాం. మీడియా వాళ్ళని పోనీయరు. ఎందుకు పోయినాం మేము అక్కడికి? దందాలు చేసుకోవడానికి పోయినామా, టైంపాస్ పోయినామా? ఏదో రైతులు పాపం ధర్నా చేసుకుంటా ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి, అసలు ఎందుకు వాళ్ళు కన్నీళ్లు గారుస్తూ టెంటులు వేసుకొని కష్టం అంటే చేనులో కష్టపడేటటువంటి రైతులు రోడ్డులపైకి వచ్చి ఎండటెండలో నీళ్లు తాగకుండా ఎందుకు కూర్చుంటా ఉన్నారు? అసలు వాళ్ళ పరిస్థితి ఏంది? కనీసం అడిగేటటువంటి స్వేచ్ఛ లేదా? మీది ప్రజాప్రభుత్వం, మళ్ళా పేరుకు ఎట్లా ప్రజాప్రభుత్వం అవుతుంది? ప్రజాప్రభుత్వం అని చెప్పేసి ఈనాడు, V6, సాక్షి పేపర్లలో ప్రకటనలు వేసుకుంటే ప్రజాప్రభుత్వం కాదు. రైతులు చెప్పాలి ఇది నిజంగా ప్రజాప్రభుత్వం అని. రైతులు చెప్పట్లేదు కదా ప్రజాప్రభుత్వం అని చెప్పి. మరి ఇక ప్రభుత్వం ఏం చేస్తుందో మనకైతే తెలియదు. వికారాబాద్ లో మాత్రం ఉద్రిక్తంగా మారింది పరిస్థితి. మొత్తం కూడా 2 గ్రామాల ప్రజలు దాదాపు గత కొన్ని రోజులుగా కూడా విపరీతంగా ప్రభుత్వం పైన ఒక తిరుగుబాటు చూపెడతా ఉన్నారు. వాళ్ళ భూములని వాళ్ళే కాపాడుకోవడానికి ప్రభుత్వం అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ భూములని వాళ్ళే ఇవ్వమని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు. నిజంగా ఇటువంటి పరిస్థితి ఎవరికి కూడా రావద్దు. నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. మరి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కుంటుందా, ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది, ఏం చేస్తుంది, ఎటువంటి పరిస్థితిని అక్కడ ఏర్పరుస్తుంది, ఇవన్నీ కూడా వేచి చూసే ప్రయత్నం చేద్దాం. అప్పటి వరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదేవిధంగా మీకేమైనా సమస్యలు ఉంటే కూడా మీ గ్రామంలో కానీ, మీ గల్లీలో కానీ, మీ బస్సులో కానీ ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టినా కూడా మన దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు ఎవరైనా అన్యాయం చేస్తే కనుక, ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కనుక మీ అందరి తరపున ఈ కొత్తూరు రమేష్ రాష్ట్ర ప్రభుత్వాన్ని, నాయకులని, పాలకులని ప్రతి ఒక్కరిని కూడా పేద ప్రజల తరపున, పేద ప్రజల గొంతై ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రయత్నం చేయడానికి ఇక్కడ మీ అందరి వంతుగా సిద్ధంగా ఉంటాడు. మరి అందరూ కూడా గుర్తుపెట్టుకోండి. మరి ఇంకా ముందు అనేక వార్తలు మీ ముందుకు తీసుకొచ్చేందుకు మన ఛానల్ ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మనకు అండగా ఉంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.